SLV Glass and Plywood Hardware సమర్పించు పలమనేరు దసరా మహోత్సవం పవర్డ్ బై సాయి సాగర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ మరియు రాజ్ కంఫర్ట్స్ ద లగ్జరీ రూమ్స్. ఓం హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలమనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గామాత నగర్లోని కనకదుర్గామాత దేవి ఆలయంలో అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన సోమవారము బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు అనేక విధాలుగా భక్తులని ఏ మొరలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలుగా వేడుకుంటారో అలాంటివన్నీ కూడా అమ్మవారిని భక్తి ప్రధానంగా చూస్తారు. కాబట్టి వారి వారి యొక్క విశేషాలు అంటే ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, అలాగా ఏవేవో ఉంటాయి వాళ్ళ కోరికలు, భక్తుల యొక్క కోరికలు. ఇవన్నీ కూడా ఈ శరన్నవరాత్రుల్లో ఈసారి ఏమిరా అంటే ఈ సంవత్సరం అంటే విశ్వవసునామ సంవత్సరంలో 11 రోజులు వచ్చింది. మామూలుగా 10 రోజులు వచ్చేది, ఈసారి 11 రోజులు శరన్నవరాత్రులు వచ్చాయి. కాబట్టి ఈ 11 రోజులు విశేషంగా అమ్మవారిని భక్తి శ్రద్ధగా కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారి కోరికలంతా కూడా నెరవేరుస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని విశేషంగా పూజలు చేసి దీపారాధనలు చేసి వాళ్ళ తమ శక్తి కొలది అమ్మవారికి అభిషేకాలు గాని, అలంకారాలు గాని, హోమాలు గాని, అన్నదానం గాని, దీపారాధన గాని, పుష్పాభిషేకాలు గాని, కుంకుమార్చనలు గాని ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలుగా చేయించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఇక శ్రీ కనకదుర్గామాత కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తూ శుభం భూయాత్. కటాక్షఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు తదాస్తు. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయిని నమః, ఓం సర్వభూతహితప్రదాయిని నమః, ఓం సిద్ధాయిని నమః, ఓం విభుతే నమః, ఓం శురభాయిని నమః, ఓం పరమాత్మకాయిని నమః, ఓం వాచినే నమః, ఓం పద్మలయాయిని నమః, పద్మాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వాహదాయిని నమః, ఓం శుద్ధాయిని నమః, ఓం విమలాయిని నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టాయిని నమః, ఓం దరిద్రనాశిని నమః, ఓం నవగ్రహనాయకిని నమః, ఓం సర్వరోగ నివారిణి నమః, ఓం ధన్వంతరమూర్తి నమః, ఓం మహిషాసురమర్దిని నమః, ఓం మోహనరూపిణి నమః, ఓం మజగజవాహిని నమః, ఓం పద్మన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధిన్యే నమః, ఓం శుభ్రహన్యే నమః, ప్రసాదముఖన్యే నమః, ఓం ప్రభవే నమః, చంద్రన్యే నమః, చంద్రభుజన్యే నమః, ఓం చంద్ర సహోదరిన్యే నమః, ఇందిరాయని నమః, ఇంద్రశీతలాయని నమః, నిత్యపుష్టాయని నమః, వివ్వరణ్యే నమః, ఆదిత్యాయని నమః, దివ్యాయని నమః, దీప్తే నమః, లోకశోక వినాశన్యే నమః,
ధర్మనిలయాయ నమః ధర్మ సంస్థాపనార్థాయ నమః ధైర్యలక్ష్మిణే నమః ధాన్యలక్ష్మిణే నమః సంతానలక్ష్మిణే నమః సౌభాగ్యలక్ష్మిణే నమః విద్యాలక్ష్మిణే నమః గజలక్ష్మిణే నమః వరలక్ష్మిణే నమః వశుప్రదాయ నమః సముద్రతనయాయ నమః జిష్ణవే నమః భీమముక్తప్రదాయకాయ నమః జగన్మాతనే నమః జగత్రక్షకాయ నమః జగత్పాలినే నమః జగదీశ్వరిణే నమః భాగ్యచక్రధారిణే నమః సంతోషమాతనే నమః భూలోకమాతనే నమః అన్నపూర్ణామాతనే నమః శ్రీ భువనేశ్వరిణే నమః శ్రీ బాలా త్రిపుర సుందరీ మాతదేవతాభ్యో నమో నమః సాయంకాలష్టోత్తర పూజనేన అధ్యకరిష్యామః అనేక కోటి ప్రార్థనా నమస్కారం సమర్పయామి సర్వో జనాయన సుఖినో భవంతు శాంతి శాంతి విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి ఓహన్మసాకినేమో భయం వైశ్రవణాయ కుర్మహం పదే కామం కామకామేశ్వరో వైశ్రవణాయ దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః శ్రీవేదాభ్య మహామంగళ నీరాజనం దర్శయామి ఓం ఏకదా బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దదాతి వేదోదక కర్పూర నీరాజనం సమర్పయామి ఓం కాక్షాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్ శ్రీ మహాదుర్గా మాతదేవతాభ్యో నమో నమః శ్రీ బాలా త్రిపుర సుందరీ మాతదేవతాభ్యో నమః మహామంగళ నీరాజనం సమర్పయామి సర్వో జనాయ సుఖినో భవంతు శాంతి 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 चंद्राकाग्नि समान कुंडलधरी माला दीक्षांगी कृपावलंबन करी माता कृपा सारणी विश्वेश्वरी श्रीधरी दक्षाग्रेश्वरी माता Atla తీసుకుంటా ఈ పక్కకి బసవస్వామి దేవస్థానంలో ప్రోగ్రామ్ చేయడం ఈ మధ్య భగవద్గీతను తెలుగులో రికార్డ్ చేశారు. దాన్ని కూడా మా సహకారం అందించారు.
ఏ కార్యక్రమాన్నైనా ఆ గణనాయకుడిని స్తుతిస్తూ మొదలు పెట్టడం ఆనవాయితీ కాబట్టి
అందరినీ అలరించినటువంటి అభినందన మ్యూజికల్ అకాడమీ వారికి ఒకసారి బిగ్గరగా చెప్పట్లు. భక్తాదులందరికీ కూడా శరన్నవరాత్రి దసరా యొక్క శుభాకాంక్షలు. బసవేశ్వర స్వామి దేవాలయం మరియు అక్క మహాదేవి మహిళా మండలి వారిచే, అలాగే వీరశైవ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే ఈ రోజు నుంచి అందరికీ కూడా ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు ఉండాలనేసి ప్రతి ఒక్కరూ ఆ తల్లి యొక్క కృపకు పాత్రలు కావాలని ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి మనము మన స్నేహితులు, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఆ తల్లి కృపకు పాత్రలు అయ్యేటట్టుగా చేస్తే మనకి ఇంకంత పుణ్యం లభిస్తుంది. అలా ప్రయత్నం చేద్దాం. అభినందన అటువంటి వారిని గణేష ప్రార్థనతో ప్రారంభించారు గురువుగారు. ధన్యవాదాలు. మనకు 24వ తేదీ ఎల్లుండి అన్నపూర్ణేశ్వరి యొక్క అలంకారం ఉంటుంది. ఆ రోజు దానికి సంబంధించి అమ్మవారి యొక్క అన్నపూర్ణమ్మ యొక్క లామినేషన్ ఫోటో ఒకటి, పుష్పాలు, ఇవన్నీ కూడా దేవాలయం వారు సమకూరుస్తారు. మీరందరూ వచ్చి ఒక 50 రూపాయలు రుసుము చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మన తోటి వారందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమంలో 24వ తేదీ అంటే ఎల్లుండి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయగలరని ప్రార్థన. అదేవిధంగా రేపు 23వ తేదీ టిఎన్ ప్రభాకర్ రాజు గారు అనేసి ఎస్వి గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న మనందరికీ పరిచయమే. వారి ద్వారా మన యొక్క సాంస్కృతిక భారతదేశం యొక్క చిత్రపట వర్ణన ఉంటుంది. మన హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ భూమి యొక్క వివరణ, మనకు తెలియనటువంటి చాలా విషయాలు, వాటన్నిటి యొక్క వివరణ రేపు శ్రీ ప్రభాకర్ రాజు గారి ద్వారా నిర్వహణ జరుగుతుంది. అలాగే 25వ తేదీ శృతిలయ నృత్య కళాశాల వారికి నృత్య ప్రదర్శన ఉంటుంది. 26వ తేదీని శుక్రవారం అవుతుంది. మహాలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అలంకారం ఆ రోజు కూడా మనందరికీ కూడా సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దేవాలయం వారు నిర్వహణ చేస్తారు. ఒక లామినేషన్ లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది, ఒక కుంకుమ ప్యాకెట్, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో 100 రూపాయలు రుసుము చెల్లించి భక్తాదులందరూ కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారనేసి ప్రార్థన. మిగతా విషయాలు మన అభినందన గ్రూప్ వారిచే ఇంకొక మధురమైనటువంటి గానాన్ని విందాం. ఒకసారి బిగ్గరగా చెప్పండి. కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా డబ్బులు కట్టి మనం ఆ కుంకుమార్చనకి పుష్పార్చనకి సంబంధించినటువంటి రసీదులు పొందవచ్చు.
గట్టిగా చప్పట్లు కొట్టే మాకు రావాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదాలు మా పిల్లలకు మాకు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన బసవన్న టెంపుల్ కమిటీ వారికి, ఇక్కడ నేను వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పలమనేరులో పిల్లలకు చక్కగా సంగీతం, వైలన్, కీబోర్డ్, ఫ్లూట్, సంగీతం అన్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఒక అభినందన మ్యూజిక్ అకాడమీని ఒకటి స్థాపించాను. ఒక 3 yearsగా రన్ చేస్తున్నాను. మా పిల్లలంతా నేర్చుకుంటున్నారు. మీరు కూడా పలమనేరులో మంచి వ్యక్తులు, నాకు చాలా ఇష్టమైన ఊరు, మనుషులు కూడా చాలా భక్తిభావం కానీ మంచి కల్చర్ ఉన్న ఈ పలమనేరులో సంగీతం నేర్పించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ ప్రోగ్రాం నేను చేయడం జరుగుతుంది. మేమేదో గొప్పగా పాడతామని కాదు, పిల్లల సంగీతం మీకు వినిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే మా బాను సార్, మా ఆత్మీయులు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా వాళ్ళ అమ్మాయిని కీబోర్డ్ శాస్త్రీయ సంగీతం కీబోర్డ్లో నేర్పిస్తున్నాను. మొట్టమొదటి అమ్మాయి 2 yearsగా సీనియర్, చిన్న పాప అయినా కూడా పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు అమ్మాయి చక్కగా ఇప్పుడు గోవింద నామాలు కీబోర్డ్లో వాయిస్తుంది. విందాం. వారి తల్లిదండ్రులు మా భాను గారు, వారి శ్రీమతి, వారికి ముఖ్యంగా గట్టిగా చప్పట్లు కొట్టారండి. తల్లిదండ్రులు వారు 2 సంవత్సరాలుగా అమ్మాయిని నా దగ్గర